ఇంత చిన్న బాక్స్లో ఆడలేక అందరికందరూ సైలెంట్ అయిపోయారు. అసలు ఏం ఆడాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇంత చిన్నసరికి. ఏమయ్యారా సైలెంట్ అలా కూర్చురు? మా బొమ్మది చేసిన పనికి రిటర్న్ కెఫేకి వస్తున్నాం. ఇది హాట్ చాక్లెట్. ఎంత తిక్కుంది చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. Today is Saturday. Well, to plan something entertaining, we have decided to go to the box cricket along with my cousins. Naveen is not gonna come today, so we are going with my family, with my cousins, heading to the box cricket. I just got the location. We are going to arrive in 2 minutes, might be. All the empty areas, very nearby to my home. That's the box cricket that my cousins has booked for us. Oh no, where to find the car parking over here? That's the biggest thing which we will be suffering. We will keep suffering every time whenever we come out in the car, especially in Bangalore. We were unable to find a single parking spot. We were in the Fortuner and we can't even find parking spaces in the hotels. So in Bangalore, I do think there's a huge parking problem. If anyone have a startup idea regarding the parking places, I think it would be better to start in Bangalore. Well, let's go catch up everyone and see what's today's plans. We are going to store car. వీడియో మా చిన్న బొమ్మది పెట్టిండు మైక్ ఆనంద్ అసలు ఆనందలే. హాయ్ ఫ్రెండ్స్. ఇంత చిన్న బాక్స్లో ఆడలేక అందరికందరూ సైలెంట్ అయిపోయారు. అసలు ఏం ఆడాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇంత చిన్న సర్కిల్లో. వాళ్ళైతే చూడండి, ఏమయ్యారా సైలెంట్ అలా కూర్చురు? ఎవరి ముచ్చట్లో వాళ్ళు వెళ్ళిపోయారు. అలా ట్రయల్స్ ఆడినట్టుంది ఇక్కడ అంతే. ఇంత చిన్న బాక్స్లో మేము ఆడలేక మా బొమ్మది చేసిన పనికి రిటర్న్ కెఫేకి వస్తున్నాము. పెద్దదానికి వస్తున్నాము. ఫస్ట్ పెద్దదానికి పోయి అక్కడ పరిస్థితి చూసి బాగాలేదంటే కెఫేకి వెళ్ళాలి. ఈవినింగ్ రిచువల్. సీట్ బెల్ట్ పెట్టుకో, దాని సౌండ్ అట్లనే వస్తూనే ఉంటుంది. ఈవినింగ్ రిచువల్ దేంతోనా? కాఫీతోనా? ఈవినింగ్ అంటే కాఫీ కదా. ఓకే. నైట్ అంటే అది వేరే. నైట్ ఎక్కడికి ప్రయాణం? నైట్ బెంగళూరు. మైక్ చేతిలో పెట్టుకోండి కదా. కొంచెం వినిపిస్తుంది కదా, వినిపిస్తే చాలు కదా.
ఇక్కడ పెట్టుకుంటే మంచిగా వినిపించేస్తుంది, చేతిలో పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు దీనికి ఎట్లా పెట్టాలి క్లిప్? బైట్ చేస్తుందా ఇట్లా? యా, ఓకే. మా బాగుంది టెక్నాలజీ. వేరే ఉన్నాయి పోయినాయి, అచ్చా. అది మ్యాగ్నెట్. ఇది బాగానే ఉంది ఫిజికల్ అయినా. అదనమాట. ఇది కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అవన్నీ ఉన్నాయి. ఓ కార్ నార్మల్గా అయితే కార్లో ఉన్నప్పుడు కార్దే కనెక్ట్ చేసేస్తున్నా, ఇవన్నీ ఏం పెడతలేను కూడా. కార్ నుంచే ఇంకా బాగా వస్తుంది యాక్చువల్గా. ఓకే. ఇది సింగిల్ పెడల్ మోడ్ ఉందా? ఇంకా ఆన్ చేయలే. అలా ఇప్పుడు ఇంకొక పెద్ద ఉంది సింగిల్ దానికి బాక్స్ క్రియేట్కి వెళ్ళి అక్కడ చూసి, సో అక్కడ ఓకే అనుకుంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాం, లేదు అంటే కెఫేకి ఏదైనా. ఏ కెఫేరా? వెనిస్సా కెఫే కంటే వెళ్ళి ది ఓజీ కెఫే నాగోల్. ఓజీ కెఫే అంట మన్సూరాబాద్. సో ఆ ఓజీ కెఫేకి వెళ్ళి ఏం చేయడానికి కెఫేకి ఇంతకి? కాఫీ, సమ్ ఫ్రైస్, అంతేనా? సమ్ స్నాక్స్, సమ్ స్టఫ్ ఏదో ఒకటి ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యి బ్యాక్ టు బెంగళూరా? ఎస్. బెంగళూరులో ఎవరెవరు వెయిటింగ్ నీకోసం? బెంగళూరులో నా కోసం డానియల్ మార్క్ వెయిటింగ్. సో ఇంకో పెద్ద బాక్స్ కూడా పెద్ద టఫ్ ఫ్లాప్ అయిపోయింది. సో ఈరోజు ఫిజికల్గా ఏం లేదంట, పోయి కడుపులు నింపుకోవాల్సిందే. అలా కడుపులు నింపేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి డిన్నర్ ఏం ప్లాన్ చేసినావు? డిన్నర్ ఏం చేద్దాం చెప్పు మళ్ళీ. చేసే ఛాన్స్ ఇవ్వవు కదా నువ్వు. మా వాళ్ళకి ఏమన్నా నీకంతా లిక్విడ్ డిన్నరేనా? బానే తాగుడు అలవాటు లేని వాళ్ళం రా మేము, ఇలా కాదు. తాగేటోడు ఎవడు కూడా నేను తాగబోతుందని చెప్పుకోడండి. తాగం కాబట్టి తాగమని చెప్తున్నాం రా. అదే మరి అట్లా చెప్తుంటేనే ఎక్కడో తేడా కొడతాను సీనా. బానే కొడుతుంది. సొంత బొమ్మడు దయ్యండి మమ్మల్ని రోజు చేస్తున్నారా? ఏముంది రేపు ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయింది అది. ఏం తాగుడా? కాదు తాగుడు నీకేమనుకో. బెంగళూరులో ఏమేం బాటిల్స్ దొరుకుతున్నారా? బెంగళూరులో జెమ్సన్ దొరుకుతుంది. ఇవన్నీ నీకెట్లా తెలిసిరా తాగుపోతుంది కాకపోతే? అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ రావా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ మందు గురించి వస్తున్నాయా ఈ మధ్య? తెలంగాణ తాగుబోతుల అసోసియేషన్ బాధ న్యూస్ సెన్సేషన్ అయింది. జెమ్సన్ దొరకలేదు తెలంగాణలో అని. ఆ బాధని కవర్ చేసిన రీల్స్ అన్ని. నేను ఇట్లా సోషల్ యాక్టివ్ ఉంటా కదా పర్సన్ నేను. అట్లా నాకు ప్రజల బాధలన్నీ నాకు వస్తుండే అన్నమాట. సోషల్ యాక్టివా లేకపోతే తాగుబోతు యాక్టివా? సోషల్ యాక్టివ్. ఫైన్. ఇక్కడున్న ఫిట్నెస్ ఫ్రీక్ అనే దానికి వచ్చినాము. ఈడ కూడా ఫుల్ ఉందంట, డిస్ట్రిక్ట్లో అయితే చూపిస్తుందంట, కానీ ఇక్కడైతే లేదు అని చెప్పేసిరంట. ఇదే ఆ ఫిట్నెస్ ఫ్రీక్ది, చాలా మంచిగా ఉంది, పెద్దగా కూడా ఉంది. వస్తే ఇక్కడికి రండి, కానీ ఇక్కడ చూపించిన చిన్న బాక్స్ గేట్కి మాత్రం వెళ్ళక వేస్ట్. అది బాక్సే కాదు నన్ను అడిగితే. అక్కడికి వెళ్ళి నేను ఏదో షూట్ చేద్దాం అనుకుని వచ్చిన, ఖాళీ కూర్చోయింది. ఇప్పుడే మన బుజ్జిని అయితే పార్క్ చేసాం, వెనెస్సాకి వచ్చేసాం. దిస్ ఈస్ వెనెస్సా కెఫే. మా కార్ అయితే వ్యాలే పార్కింగ్ ఇవ్వాలని నాకు నమ్మకం ఎందుకో రావట్లేదు ఇక్కడ. సో నేనే పార్క్ చేసేసుకున్నాను. ఆరామ్సే వచ్చినాం, లోపల కూర్చున్నాం. టేస్ట్ కూడా లాస్ట్ టైం నేను టేస్ట్ చేసినప్పుడు అయితే అదిరిపోయింది. సో ఇప్పుడు కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది అనే ఆశిస్తున్నా. ఏమంటారా యశు? లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే టేస్ట్ అదిరిపోయింది. లాస్ట్ టైం మనం శాండ్విచెస్ తిన్నాము, కాఫీ తాగినాము. కాఫీ అయితే హైలైట్ ఉండే,
సో సేమ్ ఫర్ మీ ఐ విల్ గో విత్ ద హాట్ చాక్లెట్. ఆర్డర్ చేసుకొని ఫుడ్ స్టార్ట్ చేసి తినేసి మనం ఏదో చిల్ అవుదామని వచ్చినాం. మా బొమ్మడిది నాకు ఈరోజు నైట్ కూడా పని చెప్పేసిండు. నైట్ మనవాడిని బస్ ఎక్కియాలి బెంగళూరుకి. అది 11:30కి ఉందంట. సో డైలీ నైట్ అయ్యేసరికి మనకు ఇప్పుడైతే మేము పెట్టుకున్న ఆర్డర్లు అయితే వచ్చినాయి. నాదైతే హాట్ చాక్లెట్ మరీ థిక్ ఉంది. నీది? నాది అమెరికానో, చాలా బ్యాలెన్స్ ఉంది. నీది శివ? మనోడు ఒకటి ఆర్డర్ పెడితే 2 వచ్చాయి. 1+1 ఫ్రీ కాదు. ఇది హాట్ చాక్లెట్. ఇంత తిక్కుంది చూడండి. మోడు నాది సాడ్ లైఫ్, అందుకే సాడ్ లైఫ్. బ్లాక్ కాఫీ. యా, దేర్ ఇస్ నో స్వీట్ ఇన్ మై లైఫ్. ఏదైనా స్వీట్ తెచ్చుకో, స్వీట్ వస్తుంది. స్వీట్ లేదు, స్వీట్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. రైస్ బౌల్ మన వాళ్ళు గట్టిగానే ప్లాన్ చేశారు కదా. ఇప్పుడు ఫుడ్ తినేసి మళ్ళీ డిన్నర్ ఎక్కడ? మళ్ళా డిన్నర్ ఉందా? మళ్ళీ శంషాబాద్. పెద్ద ప్లానింగ్ ఉంది ఈరోజంతా. ఎక్కడెక్కడో తిప్పేస్తున్నాడు. ఈరోజు ఈ డే అయిపోయింది కంప్లీట్గా. మా బొమ్మడిదిని బస్సు కూడా ఎక్కిచ్చేసినాము. ఆ తర్వాత మేము చాలా చేసాం, కాకపోతే అన్నీ వ్లాగ్ చేయలేక యూనో పర్సనల్ స్పేస్. ఆ పర్సనల్ స్పేస్లో వ్లాగింగ్ ఎందుకు అనేసి చేయలేదు. నవ్ వీఆర్ డన్. ఎయిర్పోర్ట్ రోడ్లో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. శంషాబాద్ దగ్గర డ్రాప్ చేశాను, బస్ ఎక్కిచ్చేసాను. అక్కడ వ్లాగ్ చేస్తుండే కానీ అక్కడ ఒక గొడవ అయ్యి లిటరల్గా ఒకడు ఇంకొకడిని కట్టే తీసుకొని ఒక రేంజ్లో కొట్టిండు. ఎరా చిన్న ఎలా కొట్టాడురా? వాతలు మినిమం వచ్చింటాయి. బాబా. సరే చలో, ఈ వీకెండ్ ఇలా గడిచిపోయింది. ఈ సాటర్డే. నెక్స్ట్ మళ్ళీ మండే ఏం చేయాలి అనేది ఆలోచించాలి. సో సండే అయితే కంప్లీట్గా బ్రేకే అని నేను అనుకుంటున్నా. బట్ ఒక చిన్న మీటింగ్ అయితే ఉంది రేపు, విచ్ ఐఎమ్ సపోజ్ టు అటెండ్ దేర్ ఫర్ షూర్. ఇట్స్ అబౌట్ అ స్టార్ట్అప్ who is getting in contact with government. So let's see. I don't know if I go there or not, but if I go there I'll definitely do a vlog about it and I'll keep you updated regarding it over the community or any other place. Chill up. That's it for today guys. Thank you for watching. Tata, goodbye, gaya.